బ్రేకింగ్ న్యూస్. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో ఆయన రాష్ట్రాన్ని విడిచి వెళ్ళాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు స్వరూపానంద. ఇకపై రిషికేశ్లో సమయాన్ని గడుపుతాను అంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా గత వైసీపీ ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా అనుకూలంగానే మాట్లాడుతూ ఉండేవారు అంటూ ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా కల్పించింది, భూములను కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ భద్రతను కొంత కుదించారు, అలాగే భూ కేటాయింపులను కూడా రద్దు చేశారు. ఇప్పుడు స్వరూపానంద ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు, సంచలన ప్రకటన చేసుకున్నారు. ఇకపై ఆయన జీవితానంతా రిషికేశ్లోనే గడుపుతాను అంటూ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన 1+1 భద్రతను తొలగించాలి అని కోరారు. గతంలో 2+2 భద్రత ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 1+1 భద్రతను ఇచ్చారు, భద్రతను కుదించారు. ఇప్పుడు ఆ భద్రతను కూడా తొలగించాలి అంటూ స్వరూపానంద స్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే డీజీపీకి ఈ విషయంపై లేఖ కూడా రాశారు. ఇటీవలే స్వరూపానంద ఆశ్రమానికి గత ప్రభుత్వం కేటాయించిన 215 కోట్ల రూపాయల విలువైన భూములను కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. సో స్వరూపానంద ఇప్పుడు కీలక నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రకటన చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్ళిపోవాలి అని, రిషికేశ్లో ఆయన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ ఉండాలి అంటూ ఆయన నిర్ణయాన్ని తీసుకున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? స్వరూపానంద రాష్ట్రాన్ని వదిలి రిషికేశ్కు వెళ్ళిపోవాలి అని తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, స్వరూపానంద ఎందుకు ఇంత సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు? రోహిత్, స్వరూపానంద నిర్ణయం వెనకాల చాలా పెద్ద కథ నడిచింది అనేది ప్రస్తుతం మనకు వినిపిస్తున్న లెక్కలో. కారణం ఏంటంటే ఈయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక షాడో ముఖ్యమంత్రిగా నడిపించారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవస్థను నడిపారు. ఈయన చెప్పిన వాళ్ళకి పోస్టింగ్లు, అనుకున్న వాళ్ళకి మా భూముల కేటాయింపులు, పెద్ద పెద్ద పైరవీలన్నీ కూడా ఈయన ఆశ్రమం నుంచే జరిగేది. ఈయన ఆదేశాల మేరకు చాలా వ్యవహారాలు నడిచేది. ఎవరైనా మంత్రులు ఉన్నా లేకపోతే ముఖ్యమంత్రి సాక్షాత్తుగా 3-4 సార్లు స్వరూపానంద పీఠానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకోవాలనే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా తెలిసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన నేను రిషికేశ్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాను అనేది కారణం. ఇటు ప్రధానంగా ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో కొంత కీలకమైన వ్యవస్థ ఈయన మీద దృష్టి పెట్టడం ప్రారంభించింది. అంటే అప్పుడు గత ప్రభుత్వంలో స్వామి ఎక్కడెక్కడైనా కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నారా, ఈయన ఆదేశాల మేరకు ఏమన్నా జరిగాయి అంటే అప్పటికే ప్రభుత్వం దాదాపుగా 223 కోట్ల రూపాయలకు సంబంధించి విలువైన భూముల్ని అక్కడ దారాదత్తం చేసిన పరిస్థితి. వెంటనే దాన్ని అంటే అత్యంత తక్కువ విలువకి, దాన్ని కూడా చాలా తక్కువ విలువకి కేటాయించారు. అప్పుడు క్యాబినెట్ లో చర్చించి దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఆ భూముల్ని రద్దు చేశారు. ఆ భూములకు సంబంధించిన రద్దయినట్టుగా కూడా స్వామికి కూడా నోటీసులు కూడా పంపించిన పరిస్థితి. తర్వాత స్వామి ఆశ్రమం పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో విఐపీల రాకలతో, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళ రాకలతో బిజీగా ఉండే స్వామి ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మారిన దాదాపుగా ఒక 2 నెలల నుంచే ఆయన ఎక్కువగా రిషికేశ్ మీదనే దృష్టి సారించారు. అక్కడే ఉండాలనే ప్రయత్నాన్ని చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో గతంలో ఆయనకి 2+2 గన్మెన్స్ ఉండేవాళ్ళు, సెక్యూరిటీ ఉండేది. ఆయనకి ఎక్కడికి పోయినా ఒక విఐపీ ట్రీట్మెంట్ జరిగేది. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా తనకు అవసరం లేదు. తనకు 1+1 ప్రభుత్వం వచ్చిన తర్వాత 1+1కి కుదించిన నేపథ్యంలో అది వెంటనే రద్దు చేసి, అంటే స్వరూపానంద తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కూడా ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఒత్తిళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఎస్ రోహిత్, ఇక్కడ బేసిక్ గా ఈయన పూర్తిగా కూడా వైసీపీ స్వామిగా ఒక వైసీపీ ప్రభుత్వాన్ని నడిపించే ఒక అంతర్గత శక్తిగా పనిచేస్తున్నారు అనేది గతంలో ఈయన గురించి ఇప్పుడు కూడా ఈయన ప్రత్యర్థులు, కూటమి సభ్యులు అందరూ కూడా మాట్లాడేది. ఈయన ఏమి చెబితే అది నడిచేది. సో ఈ టైంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండి అనవసరంగా ఉన్న విషయాల్లో కానీ ఎక్కువగా
ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వం కనుక కొంత సీరియస్ గా ఇతని మీద దృష్టి పెడితే కొన్ని విషయాల్లో ఏదైనా ఇరుక్కునే ప్రమాదం ఉంది అనేది ఒకటి. రెండవది బ్యాక్ ఎండ్ లో కూడా కొంత రాజకీయాల్లో ఒత్తిళ్లు అనవసరం. ఇప్పుడు ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఎట్లాగూ రిషికేశ్ లో అతనికి ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడ అతనికి ఒక వ్యవస్థ ఉంది, ప్రశాంతంగా అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ లేనిపోయిన రాజకీయాల్లో ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న కొన్ని కేసుల వ్యవహారంలో కూడా కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. అందుకే తాను పోలీసు వ్యవస్థను అంటే తనకున్న గన్మెన్లను కూడా ఎందుకు వద్దని చెప్తున్నానంటే తన మూవ్మెంట్స్ ఈ గన్మెన్ల ద్వారా ప్రభుత్వానికి తెలిసే పరిస్థితి ఉంటుంది. సో ఆ యాంగిల్లోనే తనకి గన్మెన్లు వద్దని కూడా ఆయన లేఖ రాసిన పరిస్థితి. అందుకే నేను ఇక రిషికేశ్ లో అక్కడే ప్రశాంతంగా గడుపుతాను అనేది ఆ లెక్క సారాంశం. ఆయన ఎక్కువ కాలం ఆడే ఉండబోతున్నారు. బహుశా ఇంకెప్పుడైనా ఎప్పుడు వెళ్ళబోతున్నారు రిషికేశ్ కి ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఆల్రెడీ రిషికేశ్ లోనే ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నారు. రిషికేశ్ లోనే ఆల్రెడీ విశాఖలో గడిచిన 3 నెలలుగా ఆయన విశాఖలో లేరు, ఆయన రిషికేశ్ లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన చాలా కాలంగా రిషికేశ్ లోనే ఉన్నారు. ప్రస్తుతం కూడా ఇంకా అక్కడే కొనసాగుతుంది. ఈ గన్మెన్ వ్యవస్థ నాకు అవసరం లేదు, మీరు వెనక్కి తీసుకోండి అని డీజీపీకి లేఖ రాసిన పరిస్థితి. అయితే దీని వెనకాల కొంత ప్రశాంతంగా ఉండామని అనుకోవడం ఒకటి. రెండోది అనవసరంగా తన కదలికల మీద పోలీసు వర్గాలు ఇతర వర్గాలు తమ ప్రత్యర్థుల వర్గాలు తన మీద దృష్టి పెట్టే ప్రాబ్లం ఉందనేది కూడా అతను ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. రోహిత్ రైట్ కృష్ణమోహన్. అయితే కృష్ణమోహన్ ఏదైనా రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా? రాజకీయ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా శారదా పీఠాధిపతి స్వరూపానంద తీసుకున్న నిర్ణయంపై? అంటే ఈ శారదా పీఠం కొంత వివాదాస్పద పీఠంగా ఉండేది గతంలో. ఈయనకి కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పట్లో కూడా ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం కావచ్చు, బీజేపీ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు కావచ్చు, చాలా మంది ఈయన మీద కొంత ఒక విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. కొంత సీరియస్ అలిగేషన్లు కూడా చేసిన పరిస్థితి. ఆ అలిగేషన్ లో భాగంగానే ఈ భూముల వ్యవస్థాపన పరిస్థితి కూడా వచ్చింది. వెంటనే ప్రభుత్వం ఈ భూముల్ని అతను కేటాయించిన భూములు కూడా రద్దు చేసిన పరిస్థితుల్లో ఇక ఎలాగైనా టార్గెట్ అవుతామనే ఒక ఆలోచన ఉంది అతనికి. సో ఈ టార్గెట్ లో విశాఖపట్నంలో ఉండి అక్కడ టార్గెట్ కావడం అనవసరంగా ఇష్యూస్ ఎందుకు అని స్వామికి కొంతమంది సలహా ఇచ్చినట్టుగా ఉంది. అందుకే స్వామి నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మంది పొలిటికల్ లీడర్స్ కి అంటే కేవలం వైసీపీ నేతలు ఎక్కువగా ఆయనతో టచ్ ఉండే పరిస్థితి అయితే మనం చూసాం గతంలో కూడా. మిగతా నేతలు ఎవరు పోయే అంత పరిస్థితి లేదు. కానీ ఇక్కడ రాజకీయంగా కంటే కూడా స్వామి తాను ఎందుకు ఉచ్చులో ఇరుక్కోవడం అనవసరంగా అనే ఒక ఆలోచనకు వచ్చారనేది ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్. శారదా పీఠాధిపతి స్వరూపానంద కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఆయన ఏపీకి రాకూడదు, ఏపీ విడిచి వెళ్ళాలి, రిషికేశ్లోనే సమయాన్ని గడపాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 2-3 నెలల నుంచి రిషికేశ్లోనే ఉంటున్నారు. ఇప్పుడు రిషికేశ్లోనే ఇక ఉండాలి అంటూ ఆయన సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన 1+1 భద్రతను కూడా తొలగించాలి అని డీజీపీకి ఇప్పటికే లేఖ రాశారు. నిజానికి గత వైసీపీ ప్రభుత్వం ఆయనకు 2+2 సెక్యూరిటీని కల్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన భద్రతను కొంతమేర తగ్గించింది, 1+1 సెక్యూరిటీని కల్పించింది. ఇప్పుడు ఆ సెక్యూరిటీ కూడా వద్దు అంటూ డీజీపీకి ఇప్పటికే లేఖ రాశారు. అలాగే ఇటీవలే స్వరూపానంద ఆశ్రమానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమి, దాని విలువే సుమారు 215 కోట్ల రూపాయలు ఉంటుంది అని చెప్తున్నారు. ఆ 215 కోట్ల రూపాయల విలువైన భూములను కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆయన ప్రస్తుతం రిషికేశ్లో ఉన్నారు. ఇక సమయాన్నంతా కూడా రిషికేశ్లోనే గడపాలి అంటూ స్వరూపానంద ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వరూపానంద తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.